ఒకసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. మేము పదే పదే కోరుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. మా పోరాటం మాత్రం ఆగదు. ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం. బీసీల గురించి కొట్లాడదాం. అందరం కలిసి గట్టిగా ఎంటబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట ఇడిచిపెట్టి బీసీల కోసం కొట్లాటలు మనం లోలు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి. అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్లు సాధించాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం, ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని. సో ఇప్పుడు కూడా ఎంతమంది జై బీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి.